బొచ్చ వేడైంది. ఇప్పుడు అందులో కొంచెం ఏంటిదిమా? బటర్. బటర్ అంటే తెలుగులోనేమో ఎనపోస కాబట్టి బటర్ వేయాలి. ఓకే. తర్వాత కొంచెం నూనె పోయాలి. కూసంతా నూనె ఏం కొద్దిగా సొమ్మేం బాగాలేదు కానీ వంచుడబ్బా. కాగిన నూనెలో 2 లవంగాలు 2 చెక్క. ఆనవాయితీ ప్రకారం మనం కూర స్టార్ట్ చేసినాక దాల్చిన చెక్క అయిపోయింది. ఇప్పుడు మనం పెద్దగా మాట్లాడో. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా కత్తిరించుకున్నాయి కాకుండా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అంతే. మా అమ్మాయి చెప్తారు కాబట్టి స్టైలిష్ గెంట తీసుకోవాలి. అలాగే కొంచెం మంట కూడా పెద్దది పెట్టుకోవాలి. మనం ఇప్పుడు స్టైలిష్గా కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అక్కడ కూడా తీసుకెళ్తున్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి పసుపు. ఎంత? తగినంత. దాన్ని తగినంత అండు చిటికడ అంటారు. అంటే మనకి ఎంత ఏదైనా తగినంత. ఎందుకు వస్తుంది తెలుసా? ఎందుకు? వెన్నేసాం కదా. ఓ, నేను ఇంకా పసుపు వేసావనేమో అనుకున్నా. కాదు చందు, పన్నీర్ని పన్నీరు అని ఎందుకు అంటారో చెప్పు. నెక్స్ట్ వచ్చేసి మెంతి కూర వేసేయాలి. వేసేసాం. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేస్తున్నా. ఎంత? తగినంత. ఇది కరెక్ట్. ఇప్పుడు 5 నిమిషాలు దీన్ని బాగా ఉడకనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి ఉడికించిన బఠానీ. ఓకే. యాక్చువల్గా మనం ఎక్స్ట్రా యాడ్ చేసాం. అవునా? నెక్స్ట్ వచ్చేసి టమాటా కాజు పేస్ట్. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. నెక్స్ట్ వచ్చేసి తిప్పు. ఓకేడా, మళ్ళీ మూత పెట్టాలి. పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పొడి ఎంత? తగినంత. ఉప్పు ఇంకొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. చాలు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా 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 మిక్స్. ఎంత బాగా అంటే మంచి వాసన వస్తుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్. కూర ఎర్రగుందా? అది మిరపకాయల పొడితో చేసిన కూర ఎర్రగుందా? అది మిరపకాయలతో చేసిన మిరపపొడి వేయడం వల్ల వచ్చిన ఎరుపు. నెక్స్ట్ వచ్చేసి బాగా తురిమిన పన్నీరు. జున్ను. ఓకే. చక్కని చిక్కని గేదె పాలు నుంచి తీసి ఏ కూరైనా ఏ వంటైనా నా చేయి పడకపోతే రుచి రాదు. అందుకే నాకు చేతనైన సాయం చేసి కూరను బాగా కలుపుతున్నాను. మరి కాసేపు మూత పెట్టుకుందాం. కుత్త ఉడికే కూరలో కూసింత గరం మసాలా వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఫైనల్కి వచ్చేసాం మనం. అయ్యో క్రమని సొమ్మ మీద పోయినట్టు జీలకరెత్తాను ఎందుకు? అయిపోయిందా నాని? నిలబడి కాలు నొస్తున్నాయి. మెయిన్ ఇంగ్రీడియంట్ చూపివే. ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నా. ఓకే. దీన్ని మన కూరలోకి మునిగిపోతుంది. మామూలుగా అందరికి తేలుతుంది. కూరని కరిగించి ఆపేయాలి. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీలు వేసుకొని ఒక అరడజన్ వేడివేడిగా చేసుకొని తిందాం ఫ్రెండ్స్. ఓకేనా? బై బై.